నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను గ్రామానికి చెందిన పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నారాయణపేట మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రసాద్ శెట్టి, డాక్టర్ దీపికా శెట్టి ప్రారంభించారు. తన తండ్రి కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. సొంత గ్రామంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ని మన గ్రామంలో తప్పకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని అన్ని పార్టీ వర్గాల యువకులు కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రీమియం లీగ్ విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 30,000 రూపాయలు ఉంటుందని, ఎంట్రీ ఫీజు 8,000 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు కె అంజీ, మోనేష్ చారి, పి వెంకటేష్, బి నరసింహ, డింగుల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ, కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు సతీమణి సునంద, హరికృష్ణ, గ్రామ యువకులు బి రవి, పి శివకుమార్, బి రాములు, టి హనుమంత్, ఎం నరసింహులు, కె లాలప్ప, కుత్బుద్దీన్, నారాయణ, గ్రామ పెద్దలు మొగులప్ప, దానప్ప, 2 టీముల ప్లేయర్స్, యువకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కవర్ ఎంగేజర్ గారు మీరు రైట్ నీవే చెప్పు. ఆర్థికంగా నా వంతు కృషి తప్పకుండా, నా వంతు సహాయం అనేది తప్పకుండా ఉంటుంది. మన వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇలా తొందరలో పెడదాం అనుకుంటున్నాము అని అంటే మేము కూడా అంటే సమయం అనేది మాకు వేరే వర్క్స్ ఉన్నందువలన మేము ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాము. సో జిల్లా స్థాయిలో ఈసారి పెడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నారాయణపేట జిట్టేది మన రాష్ట్ర స్థాయికి తగ్గట్టు కూడా ఈ ఊర్లో క్యాతన్పల్లిలో ఆడిపించే బాధ్యత నాది. దానికి కావాల్సిన ఏర్పాట్లు, అక్కడ నుంచి పిలిపించే ఒక టోర్నీ అనేది సెలబ్రేట్ చేయడము, దాని గురించి అన్నీ నెక్స్ట్ టైం పక్కా ప్రణాళికతో తప్పకుండా ఒక క్రమశిక్షణబద్ధంగా ఈ టీంని అనేది ముందరికి తీసుకెళ్తాను. అప్పుడు రాష్ట్ర స్థాయిలోనే ఒక ఊర్లో వచ్చి ప్లేయర్స్ ఆడుతున్నారంటే అది మన ఊరికే చాలా పెద్ద గర్వకారణంగా ఉంటుంది. అందరూ ఇలాగే రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి అందరూ యువకులు అందరూ కూడా కలిసి మన ఊరిని బాగు చేయడానికి, మన ఊరి పేరు రాష్ట్ర స్థాయిలో వినిపించడానికి మీరందరూ కూడా ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రసాద్ శెట్టి, ఆర్థోపెడిక్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నారాయణపేట్. ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం క్యాతన్పల్లిలో క్రికెట్ అనేది టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు సాధారణంగా గేమ్స్ అంటే బయట ఆడుకోవడమే గేమ్స్ అంటేనే ఇల్లు వదిలి బయటకు వచ్చి గ్రౌండ్లో ఆడుకోవడాన్ని గేమ్స్ అని అంటుండే. కానీ ఈ మధ్య కాలంలో మనం సిటీస్లో ఎక్కడైనా చూసినా, ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి చూసినా గేమ్స్ అంటే వాళ్ళకి టీవీలో ఆడుకునే గేమ్స్ మాత్రమే గేమ్స్ లాగా పరిగణిస్తున్నారు. అలా ఒక చైర్లో కూర్చొని కంప్యూటర్లో చూసుకుంటూ, సిస్టంలో చూసుకుంటూ ఇండోర్ గేమ్స్ ఆడడం కన్నా ఎప్పుడైనా మనం ఇలా బయటకు వచ్చి గ్రౌండ్లో ఆడుకుంటేనే మన శరీరానికి కావాల్సిన వ్యాయామం కానీ, మన మెదడుకు కావాల్సిన పదును కానీ అన్నిటికీ ఒక దృఢమైన మన మనస్తత్వం అనేది మెరుగుపడుతుంది. ఎప్పుడైనా మన బాడీని ఎక్కువ ఎంతగా కదిలిస్తుంటామో అంత శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఉద్దేశంతోనే రీసెంట్గా కొన్ని రోజుల కింద మన ఊరి వాళ్ళు కొందరు యువకులు మమ్మల్ని సంప్రదించి ఇలా ఊర్లో నారాయణపేటలో జిల్లా స్థాయికి తగ్గట్టుగా క్రికెట్ పెడదామని అనుకుంటున్నాము అని చెప్పారు. నాన్నగారి పేరు మీద పెడదామని అన్నారు. అది విన్న వెంటనే నేను వద్దనలేక ఏమనలేక, ఎందుకంటే అది 100% ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈరోజు జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్గా మన
క్యాతన్పల్లి వాళ్ళకి చెందినదిగా మనదిగా ఉండడం మనందరికీ గర్వకారణం.